ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డు గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కమర్షియల్ ప్యానల్ బోర్డులో ఏ విధంగా కనెక్షన్స్ అయితే ఇస్తారు, ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తారు, లోపల యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ అయితే ఏమేమి యూజ్ చేశారు అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కమర్షియల్ ప్యానల్ బోర్డు యొక్క కాస్ట్ వచ్చి మీకు 2 లక్షల రూపాయలు. ఇది మీకు మొత్తం లోపలంతా మీకు కాపర్ బస్ బార్స్ ఉంటాయి, ఎక్కడ అల్యూమినియం బస్ బార్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఓనర్ క్వాలిటీ బాగుండాలన్నాడు. రేట్ ఎంత అయినా పర్వాలేదు, నేను ఖర్చు పెడతాను, నా క్వాలిటీ అయితే చాలా బాగుండాలన్నాడు. ఓకే, అందువల్ల మేము ఇక్కడ కాపర్ బస్ బార్స్తో చేయించాం. అలాగే ఎల్ఎన్టీ స్విచ్ గేరే మొత్తం మీకు ఆన్ అండ్ ఆఫ్. మెయిన్ స్విచ్ విషయానికి వస్తే ఏంటి, చేంజ్ ఓవర్ విషయానికి వస్తే ఏంటి, అలాగే మీకు ఎంసీసీబీ విషయానికి వస్తే ఏంటి, అంతా మీకు ఎల్ఎన్టీకి సంబంధించిందే. నేను మీకు ఇందులో ఏమేమి యూజ్ చేశారు, దీనికి కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడ చూస్తే RYB ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. మీకు 3 ఫేజ్ ప్యానల్ బోర్డు, ఇది మీకు కమర్షియల్ పర్పస్. అలాగే మీకు VIF మీటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు డేంజర్ అని రాసింది, 440 volts అని. ఇది మీకు బస్ బార్ ఛాంబర్ అయితే వస్తుంది. ఇది మీకు R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్. అలాగే మీకు VIF మీటర్ అంటే వోల్టేజ్, యాంపియర్స్, ఫ్రీక్వెన్సీ. మీకు ప్రీవియస్లో మీకు CT మీటర్ గురించి చెప్పాను కదా, అందులో కూడా మీకు VIF మీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడైతే పవర్ అయితే కనెక్ట్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. ఇక్కడంటే ఎటువంటి పవర్ అయితే కనెక్ట్ చేసింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు లోపల కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీకు R ఫేజ్కి ఒక ఇండికేటర్, Y ఫేజ్కి ఒక ఇండికేటర్, B ఫేజ్కి ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది. మీకు ఎల్ఎన్టీ కంపెనీదే, మీరు చూడొచ్చు VIF మీటర్ కూడా. అలా మీకు అక్కడ ఈ VIF మీటర్ సంబంధించి మీకు అక్కడ ఫీజెస్ అయితే ఉన్నాయి. మీకు HRC ఫీజెస్ ఇవి. ఆ ప్యానల్ బోర్డులో అయితే MCB ఫీజు వేశారు, ఇందులో మీకు HRC ఫీజెస్ అయితే వేశారు. ఇక్కడ మీకు 440 అపాయింట్మెంట్ రాసింది. అలాగే మీకు పక్కన బస్ బార్ ఛాంబర్ అయితే రాసింది. లోపల బస్ బార్స్ అన్ని మీకు కాపర్ బస్ బార్సే. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా మనకి ఈ నాబ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం రొటేట్ చేసుకుంటే మనకి అవి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లోపల మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. మీకు ఈ కాపర్ బస్ బార్స్కి మీకు CT కాయిల్స్ అయితే కనెక్ట్ అయి ఉంది. ఈ బస్ బార్స్లో మీకు ఎంతెంత ఫేజ్ మీద ఎంత వోల్టేజ్ వెళ్తుంది, ఎంత యాంపియర్స్ క్యారీ అవుతుందో మీకు ఆ VIF మీటర్కి అయితే ఆ CT కాయిల్స్ నుండి అయితే వెళ్తుంది. అలాగే మీకు ఈ బస్ బార్స్ యొక్క సైజ్ ఏంటంటే మీకు 1 ఇంచ్ బస్ బార్, అలాగే 6 mm ఉన్నటువంటిది బస్ బార్. ఇది మీకు కాపర్. ఇది మీరు చూడొచ్చు కండక్టర్ యొక్క. మీకు R ఫేజ్కి స్లీవ్ కింద ఉంది, Y ఫేజ్కి స్లీవ్ ఉంది, B ఫేజ్కి స్లీవ్ ఉంది, బ్లాక్ న్యూట్రల్. మీకు న్యూట్రల్ కూడా మీకు స్లీవ్ అయితే ఉంది. మన ఐడెంటిఫికేషన్ అన్నమాట RYB 3 ఫేజెస్ ఇవి. తర్వాత బస్ బార్ ఛాంబర్ పక్కన మీకు ఇక్కడ MCCB ఒకటి ఉంది. ఇది మీకు 160 amperes రేటింగ్ ఉన్నటువంటి MCCB. ఇది మీకు ఈ MCCB దేనికంటే, మీకు MCCB అంటే ఒకటి చెప్తాను. MCCB యొక్క డెఫినేషన్ ఏంటంటే మీకు మాడ్యూల్డ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ అని అర్థం. ఇది ఏమవుతుందంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి, MCCB అయితే ట్రిప్ అయిపోతుంది, అక్కడ మిషనరీ అయితే డ్యామేజ్ అవ్వదు. అది మెయిన్ మీకు MCCB యొక్క యూజ్. ఇది మీకు ఇన్పుట్ అయితే 3 ఫేజ్ అయితే వచ్చింది. మీకు న్యూట్రల్ కామన్. మీకు 3 ఫేజ్లు MCCBకి అయితే కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ 160 amperes అయితే రాస్తుంది. మీకు అవుట్పుట్ వచ్చేసరికి మీకు 3 ఫేజెస్ అయితే ఉన్నాయి. మీకు 125 amperes ఇది MCCB. సారీ 160 అనుకున్నాను. మీకు 100 ఉంటుంది, 125 ఉంటుంది, 160 ఉంటుంది. ఇలా మీకు ఇది ఒక మిషన్కి కేబుల్కి వెళ్తుంది. అంటే మిషన్కి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి కదా మనం, అక్కడికైతే వెళ్తుంది. ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే ట్రిప్ అవుతుంది, సగం మధ్యలోకి అయితే ఆగిపోతుంది. అలాగే మీకు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నవి ఐసోలేటర్స్, బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటిది MCB. మీకు MCB అంటే తెలుసు, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే MCB అయితే ట్రిప్ అవుతుంది, ఐసోలేటర్స్ అయితే ట్రిప్ అవ్వు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి దేనికి పెట్టామంటే ఇందులో ఈ ప్యానల్ బోర్డులో లైటింగ్ ఉంది, అవుట్ సైడ్ లైటింగ్ ఉంది. ఈ ప్యానల్ బోర్డులో నుండి లైటింగ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటారు, అందువల్ల మేము ఇవి పెట్టాము ఇక్కడ. అలాగే 3 ఫేజ్ ఐసోలేటర్ దేనికంటే పక్కన ఒక మెయిన్ బోర్డ్ అయితే వేయాలి. ఆ మెయిన్ బోర్డుకి అయితే మేము ఆ 4 పోల్ ఐసోలేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ C32 amperes ఉంది కదా, అది MCB. 63 amperes ఐసోలేటర్, అది 2 పోల్. ఇలాగే మీకు ఇది వచ్చి 63 amperes 4 పోల్ ఐసోలేటర్. ఇది మనం పక్కన MCB డమ్మీస్ ఉన్నాయి కదా, ఏమన్నా మనం ఇంకా అడిషనల్గా MCBs వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ మీకు ఇది వచ్చి మీకు కేబుల్ ఇన్పుట్. ఇది కావాలంటే మనం ఇక్కడ కెపాసిటర్స్ కూడా పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్స్. అంటే మీకు పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ లాగింగ్ లేకుండా కెపాసిటర్ కూడా మనం పెట్టుకోవచ్చు అక్కడ. అది మీకు స్పేస్ అయితే. తర్వాత ఇంకా మీకు వచ్చి ఇక్కడ ఇది మెయిన్ స్విచ్. ఇది మీరు చూడొచ్చు, ఇది ఎంత amperes రేటింగ్ ఉందో కనిపిస్తులేదు. జూమ్ చేస్తాను. మీకు 250 amperesలో ఉంది ఇది మెయిన్ స్విచ్. ఇది మీకు
ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ విషయానికి ఇది మీకు మెయిన్ స్విచ్ పనిచేస్తుంది. ప్యానల్ బోర్డ్ ఎప్పుడైనా ఆఫ్ చేయాలంటే మనం ఈ మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేస్తే మీకు ప్యానల్ బోర్డ్ అయితే ఆఫ్ అయిపోతుంది. మీరు పైన మీకు కాపర్ బస్ బార్స్ అయితే చూడొచ్చు అవుట్పుట్ అనేది. తర్వాత మీకు ఆ మెయిన్ స్విచ్ కూడా మీకు ట్రిప్ అవుతుంది. ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా మీకు ట్రిప్ అవుతుంది అంటే మీకు ఎంసీసీబీ కింద కదా వర్క్ అవుతుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే ఇది వచ్చి మీకు చేంజ్ ఓవర్ స్విచ్. ఇది మీకు 0, 1, 2 ఉంది కదా, ఇది మీకు చేంజ్ ఓవర్. ఇది మీకు అది కూడా లోపల కనెక్షన్ ఏ విధంగా ఇస్తారనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఫైనల్గా చేంజ్ ఓవర్ డోర్ అయితే ఓపెన్ అయింది. లోపల మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు ఇన్పుట్ ఆర్ఓబీ న్యూట్రల్ అయితే ఉంది, అలాగే అవుట్పుట్ ఆర్ఓబీ న్యూట్రల్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది మెయిన్ మీకు కరెంట్ సప్లైకి అయితే కనెక్ట్ అయి ఉంది. ఇంకా జనరేటర్ కేబుల్ అయితే ఎక్కడ కనెక్ట్ చేయలేదు. మీకు ఇది చేంజ్ ఓవర్ వచ్చి 200 ఆంపియర్స్ ఉన్నటువంటి చేంజ్ ఓవర్. ఇది మీకు చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉందో, ఎల్ఎన్టీ కంపెనీది. ఇది మీకు పైన లోడ్ అది ఆర్ఓబీ న్యూట్రల్ అయితే కనెక్ట్ అయి ఉంది. అలాగే మీకు 2 అని కనిపిస్తుంది చూసారా, 2 దగ్గర మనం జనరేటర్ నుండి వచ్చినటువంటి కేబుల్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంటే జనరేటర్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, ఆ కేబుల్ తీసుకుని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడన్నా పవర్ పోయినప్పుడు మనం చేంజ్ ఓవర్ని 2లోకి షిఫ్ట్ చేసుకుంటే 2 మనకి జనరేటర్ సప్లై అయితే వస్తుంది. అంటే జనరేటర్ ఆన్ చేసుకుని మనం తిప్పుకోవాలి. అంటే ఎవరైతే చేంజ్ ఓవర్ ఆన్ అండ్ ఆఫ్ ఏ విధంగా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు టెక్నీషియన్స్ అయితే మీకు చేంజ్ ఓవర్ వరకు అయితే కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఒకసారి ప్యానల్ బోర్డ్ అనేది మళ్ళీ మనం పూర్తిగా కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్రతి నట్ అండ్ బోల్ట్ అయితే మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ నట్ అండ్ బోల్ట్ అయినా లూజ్గా ఉందనుకోండి, మనకి అక్కడ లూజ్ కనెక్షన్స్ వచ్చి ఆ బస్ బార్ అయితే కాలిపోతుంది. కాలిపోవడం పక్కన పెట్టండి, ఈ మిషనరీ అనేది ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. 1-2 సార్లు మనం ప్యానల్ బోర్డ్ వర్క్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే నీట్గా కూడా చేసుకోవాలి. కింద మనం గ్లాండ్స్ అయితే కొట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది వర్క్ అనేది. గ్లాండ్స్ కొట్టకుండా మనం ఇది మీకు కేబుల్ ట్రే. ఇది కేబుల్ ట్రే అనేది దేనికంటే మీకు కేబుల్ అనేది వచ్చిన తర్వాత ఏ ఎంసీసీబీగా ఎంసీసీబీ దగ్గర మనం చెక్కుని కేబుల్ని మనం అలా కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఐలామ్ షీట్కి. ఐలామ్ షీట్లో కేబుల్ ట్యాగ్స్ అయితే వేసి కేబుల్ని అయితే లాక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కూడా కాపరే కనిపిస్తుంది అంతా. మీకు న్యూట్రల్ అలాగే మీకు 125 ఆంపియర్స్ ఎంసీసీబీ అయితే మీరు చూడొచ్చు. ఇక అన్ని 125 ఆంపియర్స్ ఉంటాయని అనుకోకండి, 160 కూడా ఉన్నాయి ఇందులో. మీకు డీటెయిల్గా జూమ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇవి 4 ఉన్నాయి ఇక్కడ. 4 ఇవి 4 కేబుల్స్ పక్కన అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఒకే ఎంసీసీబీకి 2 కేబుల్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సిమిలర్గా 2 మిషన్లు పక్కన ఉన్నాయనుకున్నా, 2 మిషన్లకి ఒకే దాని నుండి సప్లై వెళ్ళాలనుకుంటే ఆ 2 కేబుల్స్ తీసుకొచ్చి ఒకే ఎంసీసీబీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా మనం ఏ మిషన్గా మిషన్ మనకి తీసుకెళ్ళాలనుకోండి కేబుల్ అనేది, అప్పుడు సెపరేట్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు ప్యానల్ బోర్డ్ని మనం అయితే. ఒకవేళ ఇన్ కేస్ 125 ఆంపియర్స్ కన్నా ఇంకా ఎక్కువ లోడ్ అయితే అక్కడ మనం క్యారీ అవుతుంది అనుకుంటే మనం మార్చుకోవచ్చు అది ఆ ఎంసీసీబీని. మీకు 125 తర్వాత 160 ఉంటుంది, 160 తర్వాత మీకు 200, 250 అలా కూడా ఉంటుంది యాంపియర్స్ రేటింగ్ అయితే. ఇది మీకు ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. మీకు ఇన్పుట్ ఆర్ఓబీ అయితే వచ్చింది, అలాగే అవుట్పుట్గా అయితే ఇంకే ఎటువంటి కేబుల్ అయితే కనెక్ట్ చేసలేదు. ఇది ఒక సెక్షన్. అలాగే ఇప్పుడు నేను రెండోది అయితే ఓపెన్ చేస్తున్నాను, అది కూడా ఎలా ఉంటుందో చూద్దరు కానీ. అలాగే మీకు రెండోది కూడా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. మీకు ఇన్పుట్ ఆర్ఓబీ అయితే వచ్చింది, అవుట్పుట్ అయితే ఎటువంటి కేబుల్ అయితే కలపలేదు. ఇది యాక్చువల్లీ మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్స్ అనేది ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇందులో ఎటువంటి కేబుల్స్ కనెక్ట్ చేయడం అయితే ఉండదు. మీకు కనెక్షన్ అయితే పూర్తిగా కనెక్షన్స్ అయితే ఇచ్చేసిన తర్వాత నేను తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను సెపరేట్గా. ఇదొక సెక్షన్ మీకు చూడొచ్చు. ఇన్పుట్ అయితే కనెక్ట్ చేసి ఉంది, అవుట్పుట్ ఇంకా ఎటువంటిది కనెక్ట్ చేయలేదు, ఎటువంటి కేబుల్ కూడా. మనం ఒక ప్యానల్ బోర్డ్ని ఎన్నో రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని మెయిన్ స్విచెస్ కావాలి, ఎన్ని ఎంసీసీబీస్ కావాలి, అలాగే మనకి కెపాసిటర్ ఛాంబర్ కావాలి, బస్ బార్ ఛాంబర్స్ ఎన్ని కావాలి, అన్నీ మనం చేసుకోవచ్చు. ఇందులో మీకు సిటీ మీటర్ అయితే ఎక్కడ రాదు. మీకు బయట అయితే సిటీ మీటర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే వేసేసారు సిటీ మీటర్. అక్కడ నుండి కేబుల్ వచ్చి మీకు ఇన్పుట్ మెయిన్ స్విచ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అది మీకు ఎంసీసీబీఏ మెయిన్ స్విచ్, అలాగే ఎంసీసీబీ ట్రిప్ అవుతుంది. అది మీకు ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా మీకు అది ఎంసీసీబీ మెయిన్ స్విచ్ అంటే ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కానీ ట్రిప్ అవుతుంది కానీ షార్ట్ సర్క్యూట్ అవుతాయి. అదే మీకు ఎంసీసీబీ అనుకోండి, మీకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా కేబుల్ అనేది మీకు ట్రిప్ అవుతుంది. ఇలా మీకు బస్ బార్ అయితే ఏ విధంగా లూపింగ్ అయితే అయిందో మీరు చూడొచ్చు. ఇవి మీకు మెయిన్ బస్ బార్ ఒకటి, అలాగే ఆ బస్ బార్ దగ్గర నుండి మీకు ఆర్వైబీ ఫేజెస్ అనేవి ఏ విధంగా లూపింగ్ అయిందో మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక సెక్షన్, రైట్ సైడ్ ఒక సెక్షన్ కింద అయితే లూపింగ్ అయితే అయింది. అంటే లెఫ్ట్ సైడ్ ఒక 4, రైట్ సైడ్ ఒక 4, మొత్తం 8 బ్రేకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బ్రేకర్స్ అనేవి. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది కనెక్షన్ అనేది. ఇలా మీకు ఇది బస్ బార్ ఛాంబర్ విషయానికి వస్తే ఇది మీకు బస్ బార్స్ అయితే ఇలా ఉంటాయి. అలాగే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటివి ఈ 125 ఆంపియర్స్కి సంబంధించినటువంటి ఎంసీసీబీస్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సిబీస్ పక్కనే మీకు
ఇది మీకు కేబుల్ ఛాంబర్. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది. కేబుల్స్ అనేవి అక్కడ ఐలామ్ షీట్స్ పైన మనం పెట్టుకుని ట్యాగ్స్ అయితే వేసి లాక్ చేయాలి. ఇది మీకు వీడియో అనేది షేకీ అయితే ఏమనుకోకండి, ఎందుకంటే నేను ట్రైపాడ్ అయితే తీసుకెళ్ళలేదు. నేను నా మొబైల్ ఫోన్ చేతితో పట్టుకుని రికార్డింగ్ అయితే చేస్తున్నాను. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అది యాపిల్ ఐఫోన్. అది నేను రికార్డింగ్ చేస్తుంది యాపిల్ ఐఫోన్తో రికార్డింగ్ చేస్తున్నాను. ఐఫోన్ SE. క్వాలిటీ అయితే చూడండి వీడియో ఏ విధంగా ఉందో. ఎల్ఎన్టీ కంపెనీ మొత్తం మీకు ఇందులో యూజ్ చేసింది అయితే. ఇక్కడ మీకు ఇది ఒక MCCB మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు టోటల్గా ప్యానల్ బోర్డ్ అన్ని డోర్స్ ఓపెన్ చేస్తే ఇలా ఈ విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు. మెయిన్ స్విచ్, మీకు చేంజ్ ఓవర్, అలాగే మీకు బస్ బార్స్, అలాగే మీకు MCCBs ఇటుపక్క ఒక 4 అటుపక్క ఒక 4 ఉన్నాయి. అంటే 8 సర్క్యూట్ల కింద డివైడ్ అయితే అయింది మొత్తం. మీకు పైన ఒకటి ఉంది మొత్తం 9, దీంట్లో 9 అయితే వస్తున్నాయి. అలాగే సైడ్న మీకు కేబుల్ ఛాంబరు, ఆ పైన ఐసోలేటరు, MCBs ఈ విధంగా అయితే ఉంది. ఇది మీకు టోటల్ మీకు ఈ ప్యానల్ బోర్డ్ కాస్ట్ వచ్చి మీకు అరౌండ్ 2 lakhs రూపీస్ అయితే అయ్యింది. ఎందుకంత కాస్ట్ అంటే మీకు టోటల్ అంతా మీకు క్వాలిటీగానే చేయించుకున్నారు. అన్నీ మీకు MCCBs తోటే వస్తున్నాయి. అలాగే మీకు బస్ బార్ వచ్చి మీకు మెయిన్ కాపర్ బస్ బార్. ఇది కాపర్ బస్ బార్స్ అయితే చాలా కాస్ట్ అయితే అవుతుంది, అది మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే మీకు అక్కడ యాంపియర్స్ రేటింగ్ కూడా ఎక్కువ యాంపియర్స్ రేటింగ్సే ఉన్నాయి. మీకు చేంజ్ ఓవర్ వచ్చి మీకు 200 యాంపియర్స్ ఉన్నటువంటి చేంజ్ ఓవర్. అది మీకు ప్యానల్ బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కమర్షియల్ ప్యానల్ బోర్డ్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్ అనేది కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు కమర్షియల్ ప్యానల్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, పూర్తిగా కాపర్ బస్ బార్స్ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీకు MCCBs ఉన్నటువంటి ప్యానల్ బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.